సూర్యగ్రహణం ఎప్పుడో అమావాస్య తిథిలో, చంద్రగ్రహణం పౌర్ణమి తిథుల్లో వస్తాయి. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ ఏర్పడబోతోంది. భాద్రపద మాసంలోని అమావాస్య పితృపక్షం చివరి రోజు. ఆ రోజున భూమికి వచ్చిన పూర్వీకులు భూమికి వీడ్కోలు చెబుతారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినా ఈ గ్రహణ ప్రభావం మాత్రం మానవ జీవితంపై ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ 2న వస్తున్న సూర్యగ్రహణం వల్ల ప్రభావాలున్నాయి. ఈ గ్రహణ ప్రభావం మొత్తం 12 రాశుల మీద చూపించినా 2 రాశుల మీద అధికంగా ఉంది. అవేంటో చూద్దాం. సర్వపితృ అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2న ఏర్పడనున్న సూర్యగ్రహణం కన్యా రాశిలో వస్తోంది. దీంతో కన్యా, మీన రాశులపై తీవ్ర ప్రభావం ఉంది. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఈ గ్రహణ ప్రభావం ఈ రాశిపై ఉండబోతోంది. కాబట్టి కన్యా, మీనరాశికి చెందిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. అక్టోబర్ 2వ తేదీన ఏర్పడనున్న సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీంతో ఇక్కడ సూతకాలం లేదు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు నుంచే సూతకాలం ప్రారంభమవుతుంది. గ్రహణ సమయంలో వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ సమయం అశుభంగా భావిస్తారు. గ్రహణ సమయంలో రాహుకేతువుల శక్తి బలంగా ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో తినడం, తాగడం నిషేధం.